Hi, hello, welcome to our channel. Welcome to the movie review of the Funky movie review. Acted by Vishwak Sinwar ఇంకా కైరు గారు, ఇంకా నరేష్ గారు, అండ్ ఇంకా డైరెక్టర్ బై అనుదీప్ కివి గారు. అండ్ ఇంకా మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లైట్గా బోరింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా జాతిరత్నాలు ఈ మన సినిమా కూడా గుర్తుకోవట్లేదు, 2-3 సినిమాలు ఉన్నాయి. బ్రిటిష్ అమ్మాయితో తీసింది ఆ సినిమా ఒకటి. ఆ సినిమా రేంజ్ అయితే లేదు. అండ్ ఇంకా మూవీ వచ్చేసి ఓకే 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 మూవీ, బట్ పర్లేదు చూడొచ్చు అనేలాగానే ఉంటుంది. అండ్ ఇంకా విశ్వక్ సింగ్ గారి యాక్టింగ్ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ బాగానే ఉంది. కాకపోతే ఆ రేంజ్ పొటెన్షియాలిటీ చూపించిన విధానం అయితే లేదు. లాస్ట్ మూవీ ఏదో వచ్చిందప్ప విశ్వక్ సింగ్ గారిది, అదంత ఐడియా లేదు కానీ ఓకే. ఈ మూవీ అయితే నాట్ బ్యాడ్, అంత ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పలేము కానీ నాట్ బ్యాడ్ మూవీ. పర్లేదు చూడొచ్చు. ఈ వీకెండ్కి మంచి టైంపాస్ మూవీ. అని ఇంకా మూవీ టీం కూడా చెప్పింది అదే కదా, ఫన్ కోసం మాత్రమే రావాలి, స్టోరీ అనేది పెద్దగా ఏముండదు. అండ్ ఇంకా అనుదీప్ గారి మూవీ దానిలో మనకి స్టోరీ అనేది ఏముండదు అనే సంగతి మనకి ఎంత తెలిసిందే. అండ్ ఇంకా ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే అటు నా జాబ్ చూసుకొని ప్లస్ ఈ టైం వరకు మూవీస్ వచ్చి ఈ టైంలో అప్లోడ్ చేస్తున్నానంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా లైక్ కూడా చేయండి. నాకు ఎడిటింగ్ కూడా ఇంకా పర్ఫెక్ట్ రాదు, అది కూడా నేర్చుకుంటున్నాను నేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మూవీ ఓవరాల్ అయితే మంచి కామెడీ జోన్లో వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల అయితే బాగా నవ్విన ఫీలింగ్ వస్తుంది, కొన్ని చోట్ల మా మొబైల్ అయితే తీసి బయటికి పెట్టేసుకుంటారు, అలా డౌటే లేదు. అండ్ ఇంకా గ్లామర్ పరంగా వస్తే ఖైరు మ్యామ్ అయితే ఖైరు అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది మూవీలో అయితే. చాలా గ్లామర్ అంటే ఎక్కువ ఓవర్ పోజింగ్ లేకుండా శారీస్ చుడిదార్స్ దానిలోనే ఉంటుంది కానీ బట్ మూవీలో ఆమె గ్లామర్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ దెబ్బతో మీకు మూవీ ఛాన్సెస్ ఆఫర్స్ కూడా ఎక్కువ వస్తాయని నా ఫీలింగ్. ఎందుకంటే సినిమాలో అయితే చాలా బాగా కనపడింది ఆమె, చాలా బాగా చూపించారు ఆమెని. అండ్ ఇంకా యాక్టింగ్ అందరిది అంతా బాగానే ఉంది. మూవీ వచ్చేసి కొంచెం ఫన్ తగ్గింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది, మ్యాక్సిమం ఫన్ తగ్గింది అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ ఇంకా కొన్ని చోట్ల సినిమా లెంగ్త్ కూడా 2 or 10 minutes ఏమో ఉంటుంది, దానిలో కూడా కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు, పర్లేదు, అబోవ్ యావరేజ్గానే మిగిలిపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఇంకా జనరల్గా మనము ఈ మూవీకి రేటింగ్ ఇచ్చుకుంటే 5కి 3 ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఈజీగా కంపల్సరీ మంచి ఫన్ ఆస్పెక్ట్లు వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మంచి ఫన్ అయితే ఉంది, ఎక్కువ ఫన్ లేదనమాట. ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం ఇంకెక్కువ ఉంది. విశ్వక్ గారు అండ్ ఇంకా అనుదీప్ కివి గారు కలుస్తున్నారంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓకే. ఫ్లాప్ అయితే కాదు, బిలో యావరేజ్ కూడా కాదు, ఎబో యావరేజ్గానే ఉంటుంది మూవీ మచ్ మోర్ బెటర్ దెన్ ఓల్డ్ మూవీస్ కంటే. అదేదో ప్రిన్స్, ఆ మూవీ కంటే బెటర్ అని అనిపిస్తుంది, అంతేగాని అది సినిమా తగ్గినట్టు ఏమనిపించదు. కాకపోతే మనము జాతిరత్నాలు, ప్రిన్స్, ఆ కామెడీ ఆ లెవెల్లో చూస్తే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, నీట్గా వెళ్ళిపోతుంది. సాంగ్స్ అయితే ఒక్కటేదో బాగుంది, ఇంకోటి అయితే పర్ఫెక్ట్ టైమింగ్ పడలేట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక నాగవంశి గారు అయితే మంచిగా ప్రొడక్షన్ అయితే మంచిగా ఉంది, అది ది బెస్ట్. అనుదీప్ కేవి గారు నెక్స్ట్ టైం పాయింట్ ఆయన తీసుకునే విషయాలు మ్యాక్సిమం పాయింట్ కొంచెమే ఉంటే దాని చుట్టూ సర్కిల్ గీస్తారు, అదే మెయిన్ ఫన్ దానిలో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఈ మూవీ కూడా అదే దానిలో వెళ్ళిపోయింది. అండ్ దిస్ ఇస్ ద వీడియో. మూవీ అయితే ఈజీగా చూడొచ్చు, అబోవ్ యావరేజ్ ఉంది, ఈజీగా 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ప్లీజ్ నేను చెప్పాను కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూవీ అయితే కంపల్సరీ వీకెండ్కి మంచి ఫన్ అయితే ఇస్తుంది, కొంచెం ఎక్కువ ఇవ్వదు, కొంచెం అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.